హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం ఫారెక్స్ ట్రేడింగ్ గురించి మాట్లాడదాం. సో మన తెలుగులో ఎక్కువగా దీని గురించి మాట్లాడాలనుకోండి. సో మనం ఈ ఫారెక్స్ ట్రేడింగ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫారెన్ ప్లస్ ఎక్స్చేంజ్, ఈ రెండు వర్డ్స్ నుంచి కలిపి ఈ ఫారెక్స్ అనే వర్డ్ వచ్చిందని చెప్పేసుకోవచ్చు. సో ఏం లేదు, ప్రతి కంట్రీకి ఒక కరెన్సీ ఉంటుంది కదా. ఇప్పుడు మన కరెన్సీ పేర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇండియాకి ఐఎన్ఆర్ అని ఉంటుంది. అదే మన డాలర్ గురించి మాట్లాడినట్టయితే యూఎస్డి అని చెప్పేసి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కరెన్సీ రేట్ కూడా మనకు మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1970 గురించి మాట్లాడినట్టయితే $1 విలువ ₹7 ఉండే మన కరెన్సీ ప్రకారం. ఇప్పుడు చూసుకున్నట్టయితే $1కి ₹80 ఉంది. ఇలా ఆల్మోస్ట్ అటు ఇటు అవుతూ ఉంటుంది అనుకోండి. అయితే ఈ డాలర్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ అనే దానికి సంబంధించిన వీడియో అనేది నేను ప్రీవియస్గా చేశాను. దాని గురించి అయితే మీరు వీడియో చూడొచ్చు. నేను మీకు సింపుల్గా చెప్పాలి అంటే జీడిపి ఉంటుంది, అంటే మన డాలర్ విలువ రూపాయి విలువ మారిపోవడానికి. ఇన్ఫ్లేషన్ ఉంటుంది, దాంతోపాటు ఒక కంట్రీ మీద ఎంత అప్పు ఉంది ఉంటుంది, దాంతోపాటు పీపీపీ ఉంటుంది. ఇలా చాలా రకాల ఫ్యాక్టర్స్ అయితే ఒక కరెన్సీ ధరను నిర్ణయిస్తూ ఉంటాయి. అయితే మనలో చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే మనం ఈ కరెన్సీ ట్రేడింగ్ చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. అంటే మనం ఈ కరెన్సీని అమ్మడం లేదా కొనడం లాంటివి చేయొచ్చు. ఇప్పుడు మన రూపాయలు ఉంటాయి సరే, ఆ రూపాయలను అమ్మడం కొనడం, డాలర్ని అమ్మడం కొనడం, ఇటువంటివి చేసి కూడా చాలామంది డబ్బులను ఎర్న్ చేస్తూ ఉంటారు. కాకపోతే దీని గురించి జనాలు ఎక్కువగా ఎందుకు మాట్లాడరు అంటే ఈ ఫారెక్స్ ట్రేడింగ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు డ్రమెస్టిక్ చేంజెస్ అనేవి చూడడానికి కనిపించవు. అంటే ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినట్టయితే ఒకటేసారి ఒక కంపెనీ యొక్క షేర్ అనేది 10% వరకు పెరిగిపోతూ ఉంటుంది, 10% తగ్గిపోతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఈ ఫారెక్స్ ట్రేడింగ్ గురించి మాట్లాడినట్టయితే 1.5% నుంచి 2% వరకు మాత్రమే మనకు చేంజెస్ అనేవి చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. అయినా కూడా చాలామంది మరి ఈ ఫారెక్స్ ట్రేడింగ్ ఎందుకు చేస్తారు అంటే దీనిలో లివరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. లివరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో $1 ఉందనుకోండి, మీరు $100 విలువ చేసే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. సో దానికోసం మనకు చాలా రకాల ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో మరి దీనిలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడినట్టయితే xm.com అని చెప్పేసి అయితే ఒక వెబ్సైట్ ఉంటుంది. మరి xm.com గురించి మాట్లాడినట్టే 2009లో స్టార్ట్ చేసేసారు. 5 మిలియన్కి పైగా వీళ్ళకు క్లయింట్స్ ఉన్నారు. 190 కంట్రీస్లలో అయితే ఈ వెబ్సైట్ అనేది రన్ అవుతుంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ వెబ్సైట్ అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు ట్రస్ట్ ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా రకాల కరెన్సీ గురించి మాట్లాడితే చాలా రకాల ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన షేర్ మార్కెట్తో పోల్చుకున్నట్టయితే దీనిలో వాల్యూమ్ అనేది చాలా పెద్ద అని చెప్పేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే 99% ఆఫ్ ట్రేడింగ్ ఆర్డర్స్ అనేవి less than 1 సెకండ్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు దీనిలో మనకు నెగిటివ్ బ్యాలెన్స్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అంటే చాలా ప్లాట్ఫామ్స్లో ఎలా ఉంటుంది అంటే మన బ్యాలెన్స్ అయిపోయినా సరే మనం ఇంకా ట్రేడ్ చేయడానికి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాని కారణంగా మనం నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మన బ్యాలెన్స్. కాకపోతే దీనిలో నెగిటివ్ బ్యాలెన్స్ ప్రొటెక్షన్ ఉన్న కారణంగా మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంటుందో అంతవరకు మాత్రమే మనము ట్రేడ్ చేసుకోగలుగుతాం. సో ఈ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడినట్టయితే క్రిప్టో ట్రేడింగ్తో పాటు CDFs, ఈక్విటీ ఇండైసెస్, క్రిప్టో కరెన్సీస్, ప్రీషియస్ మెటల్స్ అండ్ ఎనర్జీస్ అయితే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మరి XM గురించి మాట్లాడినట్టయితే ఇండియాలో వీళ్ళు లైవ్ చాట్ సపోర్ట్ను కూడా ప్రొవైడ్ చేశారు, ఇంగ్లీష్లో, హిందీలో. సో మరి వీళ్ళతోటి మనము చాట్ కూడా చేయొచ్చు ఏదైనా డౌట్స్ వచ్చేస్తే. దాంతోపాటు దీనిలో మనకు వైడ్ రేంజ్ ఆఫ్ లోకల్ పేమెంట్ మెథడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనిలో మనం UPI ద్వారా విత్డ్రా చేయడం, డిపాజిట్ చేయడం లాంటివి చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, క్రిప్టో కరెన్సీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్లా చూసుకున్నట్టయితే మల్టిపుల్ చాయిస్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి దీనిలో మనం డిపాజిట్స్ గురించి మాట్లాడినట్టయితే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి, UPI అంటే పేటిఎం లాంటి వాటిని యూజ్ చేసి, వ్యాలెట్స్ని యూజ్ చేసి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నేషనల్ వ్యాలెట్స్, క్రిప్టో కరెన్సీని యూజ్ చేసి అయితే డిపాజిట్ చేయొచ్చు. విడ్రాస్ గురించి మాట్లాడితే నెట్ బ్యాంకింగ్, తర్వాత వ్యాలెట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ వ్యాలెట్స్, దాంట్లోకి అయితే మనము విత్డ్రాల్ చేసుకోవచ్చు. దాంతోపాటు xm.com వాళ్ళు ఫ్రీగా ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మనకు ఈ ఫారెక్స్ ట్రేడింగ్ మీద. సో కాకపోతే మనకు దీనిలో హిందీలో అయితే అవైలబిలిటీలో ఉంటుంది ట్రైనింగ్ సెషన్స్ అనేవి, సో వెబినార్స్ అనేవి. ఒకవేళ మీకు హిందీ వచ్చి ఉంటే ఒకసారి ఈ ప్లాట్ఫామ్లో మనం నేర్చుకోవడానికి కూడా వీలుంటుంది. ఇది చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లలో వీళ్ళకి సంబంధించిన యాప్ దొరుకుతుంది. ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో ఉంటుంది, iOS ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఈ యాప్ని మనం డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ రెండు ప్లాట్ఫామ్స్లో నుంచి. కాకుండా మనకు దీనిలో 50% డిపాజిట్ బోనస్ ఉంటుంది అప్ టు $500 వరకు, ప్లస్ 20% అనేది ఎక్కువ ఇస్తారు, $4,500 వరకు. సో ఇట్లాంటి దీనిలో మనకు ఎటువంటి హిడెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు. సో చాలా ఫాస్ట్గా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా డిపాజిట్ చేసుకోవచ్చు. చాలా రిలయబుల్ ప్లాట్ఫామ్. లివరేజ్ గురించి మాట్లాడితే 1000:1% అయితే ఉంటుంది. సో అల్ట్రాలో అకౌంట్స్ టైప్లో మనకు స్వాప్ ఫ్రీ ట్రేడింగ్ ఉంటుంది, గోల్డ్, సిల్వర్, సెలెక్టెడ్ మేజర్ అండ్ మైనర్ కరెన్సీ పేర్స్ మీద. దాంతోపాటు పర్ రిఫరల్ $35 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అనేవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్లీ మనం ఈ ప్లాట్ఫామ్ని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మనలో చాలామందికి అసలు ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఒకటి ఉంటుంది, మన కరెన్సీని కొంటారు, అమ్ముతారు అనే విషయం కూడా తెలియదు చూసారా. సో వాళ్ళు అయితే నేర్చుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీలో ఎంతమందికి
ఫారెక్స్ ట్రేడింగ్ ఉంటుంది అనేది తెలుసు అని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.